అందరికీ వందనములు శుభములు చెల్లిస్తున్నాను. ఈ దినమును మనం ఆలోచించేటువంటి అంశం క్రైస్తవ్యము మతమా మార్గమా. క్రైస్తవ్యము మతమా మార్గమా. ప్రేమైనటువంటి వారు మతము అంటే మనిషి మతిలో నుండి పుట్టుకొచ్చినటువంటిది అని దాని అర్థం. మతి అంటే ఆలోచన, మది అని కూడా అంటారు. అంటే మనుషుల మనసులో పుట్టుకొచ్చినటువంటి ఆలోచన విశ్వాసమే మతం. ఆ రకంగా మనుషుల మతిలో నుండి పుట్టుకొచ్చినటువంటి మతాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఒక ఇస్లాం, ఒక హిందూ మతం, ఒక బౌద్ధం, ఒక జైన, ఒక పార్సీ. ఈ రకమైనటువంటి మతాలన్నీ కూడా మనుషుల ఆలోచనలో నుండి పుట్టుకొచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక క్రైస్తవ్యం గురించి మనం ఆలోచిస్తే ఇది అందరూ అనుకుంటున్నట్లుగా మనుషుల మతిలో నుండి పుట్టుకొచ్చింది కాదు. దేవుని సంకల్పంలో నుండి పుట్టుకొచ్చినటువంటిది క్రైస్తవ్యం. దేవుని సంకల్పంలో నుండి వచ్చినటువంటి ఆలోచన దేవుని మూలముగా పరిశుద్ధాత్ముడు వ్రాయించగా ఆయా భక్తుల చేత ప్రేరేపించి వ్రాయించి మన చేతికి ఇచ్చినటువంటి పుస్తకము బైబిల్. ప్రియులారా, దేవుని ఆలోచన అనగా మాట వాక్యపు రూపంలో బైబిల్ అనేటువంటి పుస్తకంలో మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆ వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే వాక్యానికి ప్రతిరూపమైనటువంటి క్రీస్తు మన హృదయంలో ఉన్నట్లు, వాక్యము మనలో జీర్ణమైనట్లు అని మనం అనుకుంటే వాక్యమునకు ప్రతిరూపమైనటువంటి క్రీస్తు యేసును మనం ధరించుకున్నట్లు. క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి వాడే క్రైస్తవుడు. అనగా వాక్యము ఏదైతే చెప్తున్నదో, వాక్యము ఏదైతే సూచిస్తున్నదో ఆ ప్రకారంగా నడుచుకున్నటువంటి వాడు క్రైస్తవుడు. అంటే ప్రియులారా, అనగా క్రీస్తు ఏదైతే చేశాడో, ఏదైతే చెప్పాడో, ఏ విధంగానైతే నడుచుకున్నాడో అలా నడుచుకున్నటువంటి వాడు, నడుచుకుంటున్నటువంటి వాడు క్రైస్తవుడు. అనగా వాక్యం అనగా బైబిల్లో రాయబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో దాని ప్రకారముగా నడిచినవాడు అన్నారు, లేదా నడుస్తున్నవాడు అన్నారు, లేదా క్రీస్తును పోలి నడిచినవాడు, నడుస్తున్నవాడు అని అర్థం. పిల్లరా, దీన్ని క్రైస్తవ్యము అంటారు. క్రైస్తవ్యము అంటారు. ఇది ఎరగనటువంటి సమాజం మాది మతము అన్నారు. అంటే హైందవులు హైందవ మతము అని అన్నారు, ముస్లింలు మా మతం ముస్లిం మతము, ఇస్లాం మతము అన్నారు. ఆ పదం యొక్క భావార్థముని ఎరగనటువంటి క్రైస్తవులు సైతం వాళ్ళు వాళ్ళ మతం చెప్పుకుంటున్నారు, మనం ఎందుకు చెప్పుకోకూడదని మాది క్రైస్తవ మతము అని అన్నారు. గర్వం. మాది క్రైస్తవ మతం, మా మతం క్రైస్తవ మతం, మాది మతము అని అన్నారు. మాది మతము అని అన్నారు. ప్రియులారా, మతము అనేటువంటి పదానికి నేటి క్రైస్తవ్యము అర్థాన్ని తెలుసుకోకపోవటం బాధాకరమైనటువంటి విషయం. మతము అని అంటే చెప్పండి, మతము అనగా
అయిపోయింది. మనిషి మతిలో నుండి పుట్టుకొచ్చింది మతం. కానీ క్రైస్తవ్యం దేవుని సంకల్పములో నుండి పుట్టుకొచ్చింది. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ మీకు సబ్జెక్టులకు అన్నిటి టర్నింగ్ పాయింట్స్ అన్నమాట. మతం అనేది మనిషి మతిలో నుండి పుట్టుకొచ్చింది, కానీ క్రైస్తవ్యం దేవుని సంకల్పములో నుండి పుట్టుకొచ్చింది. పిల్లరా, వాస్తవం ఇది. అయితే అన్య సమాజం అయితేనేమి, క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారైతేనేమి, క్రైస్తవ్యం ఒక మతము అని విరివిగా వాడబడుచున్నటువంటి ఈ తరుణంలో క్రైస్తవ్యము వాస్తవానికి మతమా మార్గమా అని మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఇస్లాంలో ఉన్నటువంటి సోదరులు లేదా ముస్లింలు అల్లాకు వ్యతిరేకంగా మాట్లాడిన, ఆ ఇస్లాం ప్రజలైనటువంటి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన, మరే ఇతరత్ర కార్యకలాపాలకు పాల్పడిన వారి దృష్టిలో అది దైవద్రోహం. అలాంటి వారిని అంతమొందిస్తే దేవుని చిత్తమును నెరవేర్చినట్లు అని వారు భావిస్తారు. అల్లాకు కానీ అల్లా ప్రజలైనటువంటి వారికి కానీ వ్యతిరేకముగా పాల్పడినటువంటి వారిని అంతమొందిస్తే ఆ అల్లా సంతోషిస్తాడు. ఆ అల్లా సంతోషించేటువంటి కార్యమును చేస్తే మనం ఆశీర్వదించగలుగుతాం. ఆ ఆశీర్వాద పరమార్థమే మనకు మోక్షము అని ఇస్లాం సోదరులు భావిస్తుంటారు. అలాగే ఒక హైందవుడు ఆలోచించేటువంటి విధానం ఏంటంటే, ఇది హిందూ సాంప్రదాయాన్ని సంస్కృతిని కించపరిచేటువంటి వాడెవడైనా సరే హైందవ వ్యతిరేకి. హిందూ దేవుళ్ళను దూషించిన, హైందవ సంస్కృతిని సాంప్రదాయాన్ని కించపరిచిన వాడు దైవద్రోహి, దేశద్రోహి. కనుక అలాంటి వారిని అంతమొందిస్తే మన భారత మాతకి మనము సేవ చేసుకున్నటువంటి వారమవుతాం. భరత భూమికి మనం రుణం తీర్చుకున్నటువంటి వారమవుతాం. అలా చేసినటువంటి మనకు మోక్షము లభిస్తుంది. అలా చేసినటువంటి మనము పరమును ఆవహిస్తాము అనేటువంటి ఆలోచనతో పుట్టుకొచ్చినటువంటి ఒక బజరంగ్ దళ్ కావచ్చండి. అలా పుట్టుకొచ్చినటువంటిది ఒక ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ అనేటువంటిది ఏదైతే ఉందో, అలా పుట్టుకొచ్చినటువంటిదే మరి భారత విశ్వ హిందూ పరిషత్ ఏదైతే ఉన్నదో. వీళ్ళ మదిలో మూట కట్టుకున్నటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనలు అవి. ఆ రకంగా ప్రతి మతములో మరి ఈ విధమైనటువంటి విషపూరితపు ఆలోచనలు చోటు చేసుకొని ఉన్నాయి. అలాగని క్రైస్తవ్యంలో లేదా అనంటే, క్రైస్తవ్యములో దేవుని సంకల్పములో పుట్టుకొచ్చినటువంటి క్రైస్తవ్యములో అది లేదు. కానీ క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారి మదిలో మాత్రం అది నిండుగా పేర్కొన్నది. ఇరాక్ మీదికి యుద్ధానికి వెళుచున్నటువంటి జార్జ్ డబ్ల్యూ బుష్ వెళ్ళే ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా అండి? జ్ఞాపకం ఉందా? కీర్తన గ్రంథంలో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఏంటది? అగాధ లోయలో, జలములు కాదు, అగాధ లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు వాటిల్లదు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అని దావీదు గారికి అప్లై చేయబడినటువంటి ఆ వచనాన్ని, యూదుడైన దావీదుకి అప్లై అయ్యేటువంటి ఆ వచనాన్ని క్రైస్తవుడైనటువంటి
ఈ అమెరికా దేశపు అధ్యక్షుడు అప్లై చేసుకున్నాడండి. దానితో ఏకీభవించినటువంటి ఇంగ్లాండ్ దేశము కూడా దాన్ని అప్లై చేసుకున్నది. అంటే క్రైస్తవులు సహితం ఇదిగో దేశద్రోహులైనటువంటి వాళ్ళ దృష్టిలో మరి సద్దాం హుస్సేన్ ఒక దేశద్రోహి లేదా ప్రపంచద్రోహి వాళ్ళ దృష్టిలో. అలాగే ఈ తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పోషించేటువంటి వీళ్ళు సైతం వాళ్ళ దృష్టిలో ప్రపంచ ద్రోహులు. వీరినందరినీ అంతమొందించటము దైవ లక్ష్యం అన్నట్లుగా వారు భావించి మరి భయంకరమైనటువంటి యుద్ధాలు వారు చేశారు. ఇక వీరికంటే ముందు ఉన్నటువంటి యూదులు సైతం దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారని వారికి అనిపించినా, ఇక ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా ఏదైనా చేశారని దానికి పాల్పడ్డారని వారికి తెలిసినా వారిని రాళ్ళు రువ్వి చంపాలి. అలా చంపితే కానీ మరి ఈ ధర్మశాస్త్రమునకు పట్టినటువంటి చీడ వదలదు అనేటువంటి ఆలోచన. అలా చంపితే కానీ ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞను మనం మరి కాపాడినటువంటి వారము మనం అవుతాం. అలా చంపితే కానీ దేవుని యొక్క ఉద్దేశమును ఆ సంకల్పాన్ని మనము నెరవేర్చినటువంటి వారం అవుతామని చెప్పి యూదులు సహితము అలాగా మరి చేసి మేము దేవుని కార్యక్రమాలను చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఒక యూదుడు ఒక వ్యక్తిని చంపి, అంటే దేవునికి వ్యతిరేకంగా యూదా ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా పాల్పడినటువంటి ఒక వ్యక్తిని చంపి మేము దేవుని సేవ చేశాము అని సంతృప్తి పడేటువంటి ప్రజానికం యూదా ప్రజానికం. అలాగే ఇస్లాం మతంలో ఉన్నటువంటి ముస్లింలు సైతం మరి అల్లాకు వ్యతిరేకంగా ఖురాన్కు వ్యతిరేకంగా పాల్పడినటువంటి వారిని చంపి మేము మరి దైవ సేవ చేస్తున్నాము, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం చేస్తున్నాము, అలాగనే మేము మోక్షం సంపాదించుకుంటున్నాము అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు ఇస్లాం సోదరులు, ముస్లిం సోదరులు. అలాగే హైందవులు సైతం ఇదిగో దేశ సాంప్రదాయ సంస్కృతిని దెబ్బతీసేటువంటి వారిని మరి హైందవ దేవునికి వ్యతిరేకంగా దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారిని మేము అంతమొందిస్తే భారత మాతకి మేము సేవ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం, ఆ రకంగా మాకు మోక్షం లభిస్తుంది అని చెప్పి వారును మరి చంపటాలు తదితరమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఒక యూదుడు, ఆ రకంగా ఒక ముస్లిముడు, ఆ రకంగా ఒక హైందవుడు, మరి ఇంకా మరి క్రైస్తవుడు అనబడుచున్నటువంటి వాడు సైతం ఈ రకంగా మనుషులను చంపి క్రూరాతి క్రూరంగా మనుషులను చంపి మేము దేవుని సేవ చేస్తున్నాము అని అనుకుంటున్నటువంటి పరిస్థితి పిల్లరా మరి శతాబ్దాలు మొదలుకొని కొనసాగుతూ ఉన్నది. శతాబ్దాలు మొదలు క్రూసేడ్స్ అనేటువంటి యుద్ధాలు జరిగాయి. అది ఎవరో చేసింది కాదు, క్రైస్తవులు చేసినటువంటి యుద్ధం. ఇలా ప్రజల నాడి నెరిగినటువంటి ప్రభువు అప్పుడే ఒక మాట రాయించాడండి. మొదటి శతాబ్దం మీరు చూడగలిగినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. ప్రిలరా 1వ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఏమంటున్నాడంటే, మీరు అభ్యంతరపడకుండవలేనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అంటే మీరు భయపడకూడదని, అయ్యో ఇలా జరుగుతున్నది ఏంటని చెప్పేసి మీరు అనుకోకూడదని ముందే మీకు చెప్పించుతున్నాను అని అంటున్నాడు. ముందే మీకు చెప్పించుచున్నాను. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే మిమ్ములను దేవాలయములో నుండి వెలివేయుదురు, మిమ్ములను వారు సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. ఎక్కడ నుండి వెలివేస్తారట? సమాజ మందిరములలో నుండి, అంటే దేవాలయములో నుండి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. ఎందుకు? ఏమిటి అంటే దేవాలయం అన్నప్పుడు ఏమండి దైవ సమాజం అనబడుతున్నది ఒకటి ఉంటుంది,
దైవ సమాజం అనబడుచున్నది ఒకటి ఉంటే ఆ దైవ సమాజానికి సంబంధించినటువంటి పరిపాలనా విధమైనటువంటి ఒక కమిటీ ఉంటుంది, పరిపాలనాపరమైనటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ అయితేనేమి ఆ దేవ సమాజములో ఉన్నటువంటి సమాజమును పోషించేటువంటి కాపరనబడుచున్నటువంటి వాడు, దైవజనుడు అనబడుచున్నటువంటి అతను ఉంటే ఏంటి, ఇదిగో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అనంటే, ఇదిగో ఒక దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా అనిపించిన, అలాగే ఈ దైవ సమాజాన్ని మరి పరిపాలిస్తున్నటువంటి ఆ కమిటీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా మీకు అనిపించిన, వారికి అనిపించిన, అలాగే దైవ సమాజమునకు వ్యతిరేకంగా, దేవాలయానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నట్లుగా వారికి ఏమైనా అనిపించినా వారు ఏం చేస్తారు అనంటే మిమ్మల్ని వెలివేస్తారు. వారికి అనిపిస్తే చాలండి, అది అవునా కాదా అనే తర్వాత సంగతి. వారికి అనిపిస్తే చాలు, వారు మిమ్మల్ని బయటికి తోలివేయుదురు. తర్వాత చూడండి, మిమ్మును చంపు ప్రతి వాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. ఏమనుకుంటాడట? ఈ రకంగా వారు ఏదైతే అనుకున్నారో, వారు ఏదైతే సిద్ధాంతీకరించుకున్నారో, వారు ఏదైతే ప్రతిపాదించుకున్నారో, ఏ విధంగానైతే దానిని నడిపించుకోవాలని రూపొందించుకున్నటువంటి దానిని నువ్వు ప్రశ్నించిన, రూపొందించుకున్నటువంటి దానికి నువ్వు వ్యతిరేకంగా చేసిన, మాట్లాడిన, మరి ఆ వ్యతిరేక కార్యకలాపాలు నువ్వు ఏం తలపెట్టినా వాళ్ళ దృష్టిలో నీవు దైవద్రోహివి, వారి దృష్టిలో నీవు సమాజ ద్రోహివి, వారి దృష్టిలో నీవు దేవాలయపు ద్రోహివి. కనుక వారు ఏం చేస్తారంటే మిమ్మల్ని దేవాలయము నుండి వెలివేస్తారు, దేవాలయములో నుండి వెలివేస్తారు. అవసరమైతే చంపుతారు కూడా, అవసరమైతే వారు చంపుతారు కూడా. చంపడానికి ప్రత్యక్ష హస్తం నీకు కనబడకపోవచ్చు ప్రిల్లరా, చంపడానికి కావలసినటువంటి కుట్రలు పన్నుతున్నటువంటి సమాజాన్ని మనం చూడొచ్చు. ఏమండి, కిరాతకులను అని కిరాయి గూండాలను పెట్టుకొని ఏమండి హత్యలు చేయించి చెయ్యికి మట్టి అంటించుకొనకుండా ఏమండి సమాజపు దృష్టిలో పెద్ద మనుషులుగా చలామణి అయిపోతున్నటువంటి వారు మనకు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. అలాంటి వారిని ఆరా తీస్తే కూపి లాగితే ఏమండి పుంకాను పుంకలుగా బయటకు వచ్చేస్తారండి, క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారే, క్రైస్తవ పెద్దలు అనబడుచున్నటువంటి వారే కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, చివరికి హత్యలు చేసి వారి మనస్సాక్షికి మేము దేవుని సేవ చేస్తున్నామనుకుంటున్నటువంటి వారు లేకపోలేదు. అలాంటి వాడిలో కేపాలు ఒకడు, బయటపడ్డవాడితడు, బయటికి రానటువంటి వారు ఇంకా కోకొల్లలో, బయటికి రానటువంటి వారు కోకరు. ఇలాంటి వారు ఉంటారు. ఏమంటే మనస్తత్వాన్ని ఎంత బాగా ఎరిగినటువంటి వాడండి ప్రభు. ఇలాంటి వారు ఉంటారు. ఏమండి, మీరు బ్రతికున్నారా గనక మర్డర్లు మీ దాకా రాలేదని మీకు తెలిసిపోయింది. మీరు బ్రతికున్నారు గనక మర్డర్లు మీ దగ్గర దాకా ఇంకా రాలేదు అనేది మీకు తెలిసిపోయింది ప్రియులారా. కానీ సమాజములో నుండి వెలివేయటం, ఇట్ మీన్స్ మందిరములో నుండి వెలివేయటం అనంటే ఒకానొక నాడు డైరెక్ట్ నోటీస్ మీకు ఇవ్వచ్చు, ఇక మీకు మాకు ఏ సంబంధము లేదు, మీరు ఇక మందిరంలోనికి రావాల్సిన అవసరం లేదు అనేటువంటి సమయం కూడా రాకపోవచ్చు. లేదా ప్రత్యక్షంగా ఇలాగ చెప్పకపోయినా పొమ్మనలేక పొగబెట్టినా కూడా దాని అర్థం అదే, పొమ్మనలేక పొగబెట్టినా దాని అర్థం అదే. ఇకపోతే మన కార్యకలాపాలలో వారు కలవకపోయినా మనతో కలవనట్లే, వారు చేసేటువంటి ఆలోచనలలో మనలను కలుపుకోకపోయినా దాని అర్థం అదే. అవును, మనం ఆహ్వానించినా మన ఎందుకు రాలేదనుకోండి, లేదా వారు చేసేటువంటి కార్యక్రమాలకి మనల్ని ఆహ్వానించలేదనుకోండి, దాని అర్థం ఏంటి? మనల్ని బహిష్కరించినట్టు కాదా? బహిష్కరించినట్టే.
ఏమండి, బైబిల్ పట్టుకున్నటువంటి రమేష్ అనేటువంటి వీడు కూడా ఒక దైవజనుడు సమాజపు దృష్టిలో. అవునా, సమాజపు దృష్టిలో వీడు సైతం ఒక కాపరి, వీడు సైతం ఒక పాస్టర్. అవునా, వీడు సైతం ఒక పాస్టర్. ఇక్కడ 2 ప్రాంతాలలో ఒక బైబిల్ తరగతులు నిర్వహిస్తున్నాడు, సమాజాన్ని ఉద్ధరించేటువంటి కార్యకలాపాలు చేస్తున్నాడు, సెమినార్లు ఎన్నో చేశాడు. ఇది తెలియని పాస్టర్లు ఉన్నారా అనంటే నాకు తెలిసి లేరు. పాస్టర్లు అందరికీ తెలుసు, కాస్త కూస్తో జనులకి, విశ్వాసులైనటువంటి వారికి కూడా తెలుసు. ఏమండి, ఇక్కడ క్రైస్తవ అసోసియేషన్ ఒకటి ఉంది. వాళ్ళకు సంబంధించిన మీటింగులు కొన్ని జరుగుతాయి ఈ ప్రాంతానికి సంబంధించి. మరి ఈ మీటింగులు జరుగుతున్నాయంటే నా దృష్టిలో ఏమండి, ప్రజలలో విశ్వాసాలను ఎలా పెంపొందించుదాము అనే ఉద్దేశం నేను అనుకుంటాను. ఏమండి, ప్రజలలో భయభక్తులు కలిగించటం ఎలా, ప్రజలలో మార్పు తీసుకురావటం ఎలా, ప్రజలకు ఉద్దేశించిన కార్యకలాపాలను చేయటం ఎలా అనేదే వీరి యొక్క మీటింగ్ల ఉద్దేశమని నేను అనుకుంటాను. ఈ అసోసియేషన్ల యొక్క ఉద్దేశము అది అని నేను అనుకుంటున్నాను. అదే అని అనుకుందాం. అదే అని అనుకున్నప్పుడు మరి సాటి సహోదరునిగా, సాటి వ్యక్తినిగా నన్ను ఆహ్వానించవలసిన బాధ్యత వారికి లేదా? ఏమండి, వారు ఆహ్వానించినా నేను వెళ్ళేటువంటి పరిస్థితుల్లో లేనండి. వెళ్ళేటువంటి పరిస్థితుల్లో నేను లేను. ఎందుకనంటే నేను ఆహ్వానించినప్పుడు వారు రాలేదు కనుక. పిల్లరా, అంటే నేను ఆహ్వానించినప్పుడు వారు రాలేదు అనంటే, వారు చేసేటువంటి ఆలోచనలకు వారు నన్ను ఆహ్వానించలేదు అనంటే, ఇప్పుడు నన్ను ఏం చేసినట్టు వ్యక్తిగతంగా పక్కకు పెట్టినట్టేనా కాదు? పక్కకు పెట్టిన తర్వాత కూడా పాకులాడడానికి అవసరం నాకు లేదు. పక్కకు పెట్టిన తర్వాత వీరిని పట్టుకొని పాకులాడాలనేటువంటి అవసరం నాకు లేదు. అందుకే నేను వెళ్ళాలని కూడా లేదని నేను అంటున్నాను. లేదు, సహృదయంతో వారు ఆహ్వానిస్తే నేను తప్పకుండా వెళతానండి. ఇదిగో ఇలాంటి వారు ఉంటారు. అవునండి, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళినానండి ఈ పరిస్థితి నాకు ఎదురవుతూనే ఉంటుంది. ఏంటంటే అందరూ బయటకు వచ్చి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఒకటి మీద ఒకడు. ఏమండి, ఒకటికి 100 చెప్పుకుంటారు, కేసులు పెట్టుకుంటారు, అన్నీ అయిపోతాయి. మళ్ళీ ఒక పెద్ద దైవజనుడు వస్తున్నాడు అన్నప్పుడు మాత్రం, కమిటీ మీటింగ్లు జరుగుతున్నాడు, పాస్టర్ల మీటింగ్ నడుతున్నప్పుడు మాత్రం చట్టా పట్టాలు వేసుకుని తిరిగిపోతూ ఉంటారండి. మరి నా పోటీ వాడే ఎందుకో వాళ్ళ దృష్టిలో అంత అంటరాని వాడుగా కనబడుతున్నాడు. నా పోటీ వాడే వాళ్ళ దృష్టిలో అంత అంటరాని వాడుగా కనబడుతున్నాడండి. ఇకపోతే నేనే కాదండి, నా మాటలు ఇష్టపడుతున్నటువంటి మీ పోటీ వారిని సైతం వారు అలాగే మనసులో పెట్టుకుంటారు. వారు మీకు కూడా 1-2 సార్లు చెప్పి చూస్తారు, ఒరే మీరు అటు పోకండి, పాడైపోతారు, అది దయ్యపు బోధ, అది సాతాను బోధ, మీరు ఆత్మీయంగా దెబ్బతినిపోతారు. ఇది మన దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుండేది, నువ్వెంత బాగుండేవాడివి, నువ్వెంత బాగా ఆరాధన చేసేవాడివి, ఈ మధ్య నువ్వు ప్రార్థనే చేయటం లేదు అంటే నువ్వు పాడైపోతున్నావు అని 1-2 సార్లు నీకు చెప్పి చూస్తారు. 3వసారి వారు కూడా మిమ్మల్ని ఏం చేస్తారు? పక్కకు పెట్టేస్తారు. మీన్స్ నిన్ను ఎత్తుకుపోయి అక్కడ దించరు. ఏమండి, మాట ఉండదు, ముచ్చట ఉండదు. పిల్లరా, దాని ఉద్దేశం ఏంటి? అదే, అలాంటి వారు ఈ సమాజములో పుట్టుకొస్తారు అన్నమాట. ప్రియులరా, పౌలు అనబడుచున్నటువంటి ఒకనాటి సౌలు, ఆయన యూదా మతములో ఒకటిగా ఉన్నప్పుడు అతడి జాబ్ కూడా ఏంటిదండి? అతడు కూడా ఎలా ఫీల్ అయ్యేటువంటి వాడు? ఎదుగో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు క్రీస్తు, అందుకే చంపబడ్డాడు. ఇప్పుడు ఆ క్రీస్తు పేరు ఎత్తిన, ఆ క్రీస్తు బోధించినటువంటి బోధలు బోధించిన
ధర్మశాస్త్రానికి, మోషేకు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడే. అలా మాట్లాడినటువంటి వాడు బ్రతికుండడానికి వీల్లేదు. అలా మాట్లాడినటువంటి వాడిని అంతమొందించాలి. అలా మాట్లాడినటువంటి వాడిని ఎవడైతే అంతమొందిస్తాడో, అంటే అలా మాట్లాడినటువంటి వాడు దేవుని శత్రువు. అలా మాట్లాడినటువంటి దేవుని శత్రువుని ఎవడైతే అంతమొందిస్తాడో వాడు దేవుని దృష్టిలో ఒక మంచి భక్తుడు, వీర సైనికుడు. అలా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాల్పడినటువంటి వాణ్ణి చంపుతారో అలా వాడు దేవుని ఆశీర్వాదానికి పాత్రుడవుతాడు. అలా దేవునికి ఆశీర్వాదానికి పాత్రుడైనటువంటి వాడే ఆ మోక్షాన్ని, ఆ స్వర్గాన్ని సంపాదించుకోగలుగుతాడు అనేటువంటిది ఆ రోజుల్లో ఉగ్రవాదం అండి. ఆ ఉగ్రవాదపు భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళే పరిసయ్యులు. ఆ పరిసయ్యులలో ఒకడే సౌలు. పిల్లరా, మరి ఆనాటి ఉగ్రవాదపు భావజాలం ఆనాడు ప్రారంభమైనటువంటిది, యూదా సమాజంలో ప్రారంభమైనటువంటిది ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ వచనములో దాన్ని మళ్ళా మనం ఒకసారి ధ్యానించగలిగినట్లయితే పిల్లరా, అందులో మనకి ఏం కనబడుతుంది? మీరు చదవండి, మరొకసారి చదవండి. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతి వాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చును. మిమ్మును చంపుతారు వాళ్ళు. మిమ్మల్ని చంపి ఏమనుకుంటారంటే మేము దేవునికి సేవ చేశాము అని అనుకుంటారు. ఇలాంటి వారిని మనం ఏమంటాం ఈరోజు? ఇలాంటి వారిని ఏమని పిలుస్తున్నది సమాజం? ఇలాంటి వారిని ఏమని పిలవాలి? వీరే కదా ఉగ్రవాదులు, వీరే కదండి ఉగ్రవాదులు, వీరే కదా తీవ్రవాదులు. అంటే ఈనాడు ఉగ్రవాదులు ఎక్కడో లేరు, చర్చీలలోనే ఉన్నారు. ఇలాంటి తీవ్రవాదులు ఎక్కడో లేరు, చర్చీలలోనే ఉన్నారు. పిల్లరా, అనవసరంగా మసీదుల్లో ఉన్నారని నోరు పారేసుకుంటున్నాం. అనవసరంగా హిందూ దేవాలయాలలో, హిందూ సంస్కృతిలో ఉన్నారని నోరు పారేసుకుంటున్నాం. అక్కడ లేరని కాదు, అక్కడ ఉన్నారు. మరి నీ దగ్గర లేరా? నీ దగ్గర లేనప్పుడు అక్కడ ఉన్నారన్నప్పుడు నువ్వు వేలెత్తి చూపితే సబబు. కానీ నీ దగ్గర కూడా ఉన్నారే, నీలో కూడా అదే భావజాలం ఉంది, అలాంటప్పుడు నీవు ఉగ్రవాదివే కదా, నీవు తీవ్రవాదివే కదా. పిల్లరా, సౌలు అంటే పౌలు అనబడుచున్నటువంటి ఆనాటి సౌలు కూడా అదే భావజాలాన్ని కలిగి ఉన్నాడు. మీరు ఒకసారి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూడగలిగినట్లయితే, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారము. బెదిరించటం, చంపటం ఆయనకు ఏ ఆధారమట? ప్రాణాధారం. అంటే ప్రాణాధారం మీన్స్ నా భవిష్యత్తు ఇదిగో ఒకరిని చంపుతేనే నాకు ఉంటుంది అని అనుకుంటున్నాడట. అంటే భవిష్యత్తు మీన్స్ మోక్షం, స్వర్గం. ఈ మోక్షం, స్వర్గం నాకు ఎలా వస్తుందంటే ఇదిగో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడిని, ఇదిగో ఈ ప్రభువు యొక్క బోధించినటువంటి వాడిని చంపుతేనే నాకు మోక్షం వస్తుంది అని పౌలు అనుకున్నాడట. అందుకే కదా స్టెఫెన్ను చంపినటువంటి ఆ మూర్ఖులు అదే ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆలోచనను పౌలు సైతం ఏం చేశాడట? సమ్మతించాడట. చూడండి, మీకు 7వ అధ్యాయంలో ఉంటుంది అది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము ఎంత? చదవండి, 60 వచనం. అతడు మోకాళ్ళు, నీ ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇది ఏ భావజాలం అండి? ఉగ్రవాదపు భావజాలం. అంటే పౌలు సైతం ఒకనాడు తీవ్రవాది, పౌలు సైతం ఒకనాడు ఉగ్రవాదతుడు. కానీ సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఉగ్రవాదిగా ఉన్నటువంటి తాను సౌమ్యవాదిగా మారిపోయాడండి. ఉగ్రవాదిగా ఉన్నటువంటి తాను ప్రియులరా క్రీస్తువాదిగా మారిపోయాడు. అది అద్భుతం. ప్రియులరా,
మరి ఈనాటికి ఉన్నటువంటి ఉగ్రవాదులను నేను ఏదో మాటతో శపించబడేటువంటి మాటలు కానివ్వండి, లేదంటే మరో ఇతరత్వమైనటువంటి మాటలు కానివ్వండి, పలికేటువంటి అర్హత అధికారం నాకున్నదని నేను అనుకోవటం లేదు. కానీ అలాంటి వారు సహితం పౌలు వలె మారగలిగితే అద్భుతం, ఆనందం, ఆస్వాదించగలిగినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. అలాంటి వారు సైతం పౌలు వలె ఆలోచిస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను. అలాంటి వారికి సైతం పౌలుకి ఎలాంటి మెసేజ్ అయితే వెళ్ళిందో అలాంటి వారికి అలాంటి మెసేజ్ వెళితే బాగుండు. పౌలు ఎలాగనైతే ఆలోచించగలిగాడో వారు అలా ఆలోచించగలిగితే బాగుండు. పౌలు ఏ విధంగానైతే మారగలిగాడో అలాగ మారగలిగితే బాగుండు. పిల్లలు ఇలా చంపుతున్నప్పుడు వారందరూ కూడా ఎలా ఆలోచించారండి? ఎలా ఆలోచించారు? ఇదిగో ఈ ఎందుకంటే ఆనాడు వాళ్ళు ఈ యూద విధానాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదొక మతము 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 అని అనుకుంటున్నారండి. ఆ రోజుల నుండే అనుకుంటున్నారు యూదా మతము అని అనుకుంటున్నారు. ఆ యూదా మతములో నుండి మారినటువంటి వారు అప్పుడప్పుడే మారారు. అప్పుడే ఇంకా బాగా ఏమని లోతుగా వెళ్ళినటువంటి వాళ్ళు కాదు, అప్పుడప్పుడే మారుచున్నారు. మారినటువంటి ఆ యూదా సమాజం అంటే యూదులలోని క్రైస్తవ సమాజం అన్నమాట. మారినటువంటి ఆ యూదా సమాజం అనగా క్రైస్తవ సమాజం. ఆ క్రైస్తవ సమాజము పౌలుని గురించి ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఇతడు మొన్నటి వరకు మన మతమును పాడు చేయుచూ వచ్చాడు. అంటే వారి దృష్టిలో క్రైస్తవ్యాన్ని పాడు చేయుచూ వచ్చారు. క్రైస్తవ్యాన్ని పాడు చేయుచూ వచ్చిన వాడు పౌలు. అయితే ఆ పౌలే ఇప్పుడు క్రీస్తుని గురించి ప్రకటించుచున్నాడు అని ఆశ్చర్యపడ్డారు. ఇది అద్భుతం అని అనుకున్నారు, ఆనందపడ్డారు కూడా. అంటే ఇప్పుడు వారి మాటలలోని ఆ భావాన్ని మనం అర్థం చేసుకోగలిగితే క్రైస్తవ్యం గురించి ఎప్పుడు ఎవరు ఎలా అనుకున్నారు, వాస్తవానికి దాని అర్థం ఏంటి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇలా దాన్ని ఇప్పుడు మనం వడబోద్దాం. గలతీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. గలతీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 21 నుండి చూడండి. సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి పౌలు సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తు నందున్న యూదా సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను, కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. ఏమనుకున్నారట? మనల్ని హింస పెట్టినటువంటి వాడు పాడు చేయుచూ వచ్చినటువంటి విశ్వాసమును మరలా ప్రకటిస్తున్నాడు. అతడే ఇంతకుముందు పాడు చేసేవాడు. అతడే ఇంతకుముందు మనల్ని ఇలా క్రైస్తవ్యంలోకి వచ్చినందుకు మనల్ని హింసించాడు, బెదిరించాడు, కొట్టాడు, తిట్టాడు, చంపుతానన్నాడు. అలాంటి అతనే మనం ఏ విశ్వాసములోనికి రాకూడదని మనల్ని బెదిరించాడో అదిరించాడో ఆ విశ్వాసమునే ఇతడు ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం అన్నారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం అన్నారు. అయితే ప్రియులారా, మీకు అక్కడ మతము అనేటువంటి పదం కనబడింది కదండి. మతము అనే పదం కనబడింది. వాళ్ళు ఏమనుకున్నారన్నట్టుగా ఉంది. వారు ఏమనుకున్నట్టుగా ఉందండి. అక్కడ ఏమనుకున్నట్టుగా ఉంది. తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు. పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు అంటే అంతకుముందు స్థాపించబడింది ఒక మతం. ఆ మతాన్ని ఇతడు పాడు చేశాడు. ఆ పాడు చేసిన మతాన్నే మరల ప్రకటిస్తున్నాడు అన్నట్లుగా ఉంది అక్కడ. అంతేనా? అంతకుముందు మాలో స్థాపించబడింది ఒక మతం. ఆ మతాన్ని ఇతడు పాడు చేశాడు. పాడు చేసిన మతాన్నే మరలా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అన్నట్లుగా ఉంది అక్కడ కదా. కానీ ప్రియులరా, అసలు ఈ తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ ఎక్కడి నుండి వచ్చింది అని అంటే ప్రియులరా,
ముఖ్యంగా అంటే ఇప్పుడు చేసే ట్రాన్స్లేషన్స్లో కొన్ని జాగ్రత్తలు పడుతున్నారు. ఇంగ్లీషు బైబిల్ ముందు పెట్టుకున్నా కూడా హిబ్రూ బైబిల్ కూడా ఉండాలి ముందు అని ఉంచుకొని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు జాగ్రత్త పడుతున్నారు. కానీ ప్రారంభంలో ట్రాన్స్లేషన్ అంటే ఎక్కువగా కింగ్ జేమ్స్ వర్షన్ లాంటి ఆ పుస్తకాల మీద ఎక్కువగా ఆధారపడేటువంటి వారు, హిబ్రూ దాకా వెళ్ళేటువంటి వారు కాదు. అయితే వాస్తవానికి ఇక్కడ మతము అని ఉన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో మతం రిలీజియన్ అనేటువంటి పదం ఉండదండి. అక్కడ ఏమన్నా ఉన్నదండి, ఫెయిత్ అని ఉంటుంది అంతే. అంటే విశ్వాసము అని ఉంటుంది, విశ్వాసం అని ఉంటుంది. అంటే మతము అనేటువంటి పదం మనోళ్ళు కలిగించారు ఏమండి, సంతోషం సంబరం మనకి. అది మతం అంటే కానీ మనకు ఏమండి సమ్మగా ఉంటుందన్నమాట. మతం అంటేనే కానీ మనోళ్ళకి సమ్మగా ఉంటుంది. పిల్లల మతం అనేది లేదు అక్కడ, అసలు యాక్చువల్గా అక్కడ మతం లేదు. విశ్వాసం అంటే ఏదో కొంచెం సంగసంగా కనబడుతుంది, మనకి అల్పంగా కనబడుతుంది. నిండుదనం ఎప్పుడు వస్తుందంటే మతము అని పలుకు రాసుకున్నప్పుడే నిండుదనం వస్తుందని చెప్పేసి మతముని చొప్పించుకున్నారండి వీళ్ళు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వాళ్ళు. కనుక పిల్లల మతము అనేది అక్కడ లేదు. రైట్, వాళ్ళలో ఉన్నదేంటి, వాళ్ళలో స్థాపించబడింది ఏంటి, విశ్వాసం. పేతురు మిగతా అపోస్తలులు లాంటి వాళ్ళు బోధ చేసి వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పారు. వారిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం పౌలు చేశాడు. కానీ పౌలు అసలు విషయం తెలుసుకున్న తర్వాత అదే పౌలు మరలా ఆ విశ్వాసాన్ని వారిలో ప్రకటించుకుంటూ వస్తున్నాడు. అదండి అక్కడ ఉన్నటువంటి ఆ మాట యొక్క పరమార్థం. ఇకపోతే ప్రియులరా, యూదులు ఉన్నారు కదా, ఈ యూదులు వారు అప్పటి వరకు వారు నడుస్తున్నటువంటి ఆ త్రోవను వారు ఏమనుకుంటున్నారంటే మతం అనే గట్టిగా చెప్పుకుంటున్నారు. కానీ యూదా మతము అని ప్రత్యేకంగా ఎక్కడ వ్రాయబడలేదండి. వాళ్ళు సైతం వాళ్ళకు వాళ్ళుగానే అనౌన్స్ చేసుకున్నారు అది యూదా మతము అని. అయితే వారు కలిగినటువంటి ఆలోచనను బట్టి ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనము. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా. ఎవరిని పాయింట్అవుట్ చేశాడండి? వీళ్ళేనండి ఆ రోజు నిజంగా ప్రపంచాన్ని, సమాజాన్ని చెరిపింది, చెడగొట్టింది, దైవ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడింది వీళ్ళే, శాస్త్రులు, పరిసయ్యులు. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో, మీ మతం అన్నాడా, మన మతము అని అన్నాడా? మీ మతము ఒకడు మీ మతములో కలుపుకున్నాడు. మీ మతం అంటే ఇప్పుడు అది ఏ మతం? యూదా మతము అనబడుచున్న మతం. మతం. ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేది. అంటే ఎంత కష్టపడతారంటే చెప్తున్నాడు. నిజంగా వారు ఆ రోజు మరి పౌలు కష్టపడ్డాడంటే సిన్సియర్గా కష్టపడ్డాడండి ఆయన. అది ఆయన దృష్టిలో తప్పని కాదు, ఒప్పని. తాను నమ్మినటువంటిది ఏదైతే ఉందో అది ఒప్పు అని. ఆ ఒప్పుకు ఆయన 100% కష్టపడుతున్నాడు. ఆయన దృష్టిలో అది ఒప్పు అండి, వాస్తవానికి అది తప్పు, బట్ ఆయన దృష్టిలో ఒప్పు. ఆ ఒప్పు కోసం ఆయన 100% కష్టపడుతున్నాడు. ప్రాణాలు తీయటమే కాదు, అవసరమైతే ఆ దేవుడి కోసం ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధపడ్డటువంటి వాడు సౌలు. అలాంటి పరిసయ్యులు, వాళ్ళందరూ పరిసయ్యుల ఆ తెగంతా అదే అనమాట. ఉగ్రవాదం కూడా ఇలాగే ఉంటుంది కదా, ప్రాణాలు తీస్తారు, అవసరమైతే ప్రాణాలు ఇస్తారు. అలాంటి జాతే ఏమండి వాళ్ళది. ఇదిగో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, తమ మతములో కలుపుకోవటానికి సముద్రమును భూమిని చుట్టూ వచ్చేది. అంటే ఆ పదం యొక్క అర్థం ఏంటంటే మీరంత తీవ్రంగా కష్టపడతారు. తీరవాడు మీ యొద్దకు వస్తే ఏం చేస్తారు అని అంటే, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేయుదురు. అంటే ఏం చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటన్నమాట, మీరు ఒక తప్పు చేస్తారు, పర్వాలేదని చెబుతారు. అది చూసిన వాడేమనుకుంటాడంటే పర్వాలేదట కదా అని చెప్పి వాడు 2 తప్పులు చేస్తాడు. ఒక తప్పు చేసిన మీరు నరకంలోనికి వెళ్తారు, 2 తప్పులు చేసిన వాడు నరకంలో మరొక అడుగు ముందుకే వెళ్ళిపోతాడు. మరింత లోతులోనికి
వెళ్ళిపోతాడు. మీ పరిస్థితి ఇది అని అన్నారు. అంటే ఇక్కడ మతము అనేటువంటి పదం వాడబడిందండి. కానీ ఇది ఎవరిని ఉద్దేశించి వాడబడినటువంటి పదం అండి? అది ఎవరిని ఉద్దేశించి వాడబడినటువంటి పదం? ప్రియులారా, ఏమండి, యూదులకు సంబంధించినటువంటి శాస్త్రులు పరిశీలనను ఉద్దేశించి వాడబడినటువంటి పదం. రైట్. ఇక సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పౌలుగా మారాడు. ఇట్ మీన్స్ యూదా మతములో ఉన్నటువంటి ఆ వ్యక్తి క్రైస్తవ్యంలోనికి వచ్చాడు. అనగా దైవ సంకల్పపు ఆలోచనలోనికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తున్నాడో మీకు తెలుసు. ఆయన ఎప్పుడైతే దమస్కులో పట్టబడ్డాడో, ఆ దమస్కులో నుండి యెరూషలేములోనికి వచ్చాడో, ఇక అప్పటి నుండండి నాన్ స్టాప్గా రేయింబగళ్ళు క్రీస్తుని గురించి, ఆయన మాటల గురించి ప్రకటన చేస్తూ వస్తున్నాడు. ఆ పరంపరలో ఎన్నో అరెస్టులు, ఆయనకి ఎన్నో అరెస్టులు, ఎన్నో సందర్భాలలో జవాబులు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆయనకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పేస్తు అనేటువంటి ఒక వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయనని ఎవరి యొద్దకు తీసుకెళ్ళాడు అంటే అగ్రిప్ప అనేటువంటి రాజు యొద్దకి తీసుకెళ్ళాడు. అప్పుడు ఈ యూదులు పౌలు మీద ఏదైతే నెపం మోపారో ఆ నెపమును, అంటే ఆ కేసును గురించి వివరిస్తున్నాడు. ఎవరు? పేస్తు రాజు అయినటువంటి అగ్రిప్పకి వివరిస్తున్నాడు. ఆ వివరించేటువంటి క్రమంలో ఏమని మెన్షన్ చేస్తున్నాడు, పదజాలం ఎలా ఉంది అని మనం గమనించినట్లయితే, అదే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనము, ఈ మనుషుడు పీడ వంటి వాడును, ఈ భూలోకమందున్నటువంటి సకలమైన యూదులను కలహమునకు రేపువాడును. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీడు పీడట, వాళ్ళకు ఉన్నటువంటి పీడను వదిలించడానికి ఆయన వచ్చాడు. అర్థం కానటువంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీడే మాకొక పీడ. అవునండి, సమాజములో పేరుకుపోయినటువంటి చీడపీడలను పారదోలేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే మనం ఎక్కడైతే కాలు పెడుతున్నామో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే వీడు వచ్చాడా, వీడు మనకు పీడే, మనకు పీడ పట్టింది అని వాళ్ళు అనుకుంటున్నారు. పిల్లల ఏం చేస్తాం? అలా అర్థం చేసుకుంటున్నది సమాజం, అలా అర్థం చేసుకున్నది. ఇదిగో పేసు కూడా అదే మాట అంటున్నాడు. ఏమండి, ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమంతున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. అబ్బా, ఎంత మంచి రీసెర్చరో! ఏమండి, ఎంత మంచి రీసెర్చ్ ఫెలోనో చూడండి. రీసెర్చ్ ఫెలో కనుగొన్నాడట. ఏం కనుగొన్నాడు? నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొన్నాం. నజరేయుల మతం అంటే, నజరేయుల మతం అని ఎందుకన్నారు అని అంటే, యూదులకి నజరేతు అనేటువంటిది ఒక ముఖ్య పట్టణం. అప్పట్లో నజరేతు అనేటువంటిది ఒక ముఖ్య పట్టణం కనుక యూదా మతము అనన్నా, నజరేతు మతము అనన్నా, నజరేయుల మతము అనన్నా ఒకటే, ఆ భావం ఒకటే. ఇప్పుడు ఆ మతాన్ని ఇతడు ఏం చేస్తున్నాడట? చీల్చివేస్తున్నాడట. ప్రిల్లరా అని పేస్తు కాంప్లైంట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మతము అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు పేస్తు? ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అన్నాడండి? మతము అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు? యూదులను ఉద్దేశించి అన్నాడు. నజరేయులను ఉద్దేశించి మతము అని పదము ఉపయోగించింది. ఆ మతము అనేటువంటిది క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి మాట్లాడా, లేదా నజరేయులు యూదులను ఉద్దేశించి అన్నాడా? యూదులను ఉద్దేశించి రాయబడినటువంటి పదం. యూదులది మతము అని అన్నాడు, ఈ నజరేయులది మతము అని అన్నాడు. రైట్. ఆ పేస్ట్ చెప్పటం ఎప్పుడైతే పూర్తయిపోయిందో, ఇక నువ్వు చెప్పు అని చెప్పి అగ్రిప్ప పౌలుకి ఛాన్స్ ఇచ్చాడు. అప్పుడు పౌలు దానికి కౌంటర్ ఏమి ఇచ్చాడో చూడండి. 15వ వచనంలో పౌలు ఇచ్చినటువంటి కౌంటర్ 15వ వచనం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీ
నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను. ఇదిగో వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏ నిరీక్షణ అంటే ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను. వారు మతభేదమని పేరు పెట్టు. దాని మతభేదం అని దేని పేరు పెట్టారు? ఇప్పుడు వాళ్ళు ఏమని కంప్లైంట్ చేశారు? ఇదిగో యూదులలో నుండి ఇదిగో ఈయన లేనిపోని మాటలు చెప్పి కలిబొల్లి మాటలు చెప్పి, అవునా, మేము ఎప్పుడు విననటువంటి మాటలు చెప్పి మేము అంగీకరించడానికి వీల్లేనటువంటి మాటలు చెప్పి మాలో ఉన్నటువంటి వారిని కొందరిని వేరు చేస్తున్నాడు. అంటే యూదా మతాన్ని చీలుస్తున్నాడు, వేరు చేస్తున్నారు అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు దానికి ఈయనేమని చెప్తున్నాడు? వీళ్ళు ఏదైతే మతభేదం అని చెప్పారో మతభేదమని పేరు పెట్టారు అంటే భేదాన్ని కలిగిస్తున్నారని చెప్పారు కదా. ఆ భేదం ఏంటంటే ఆ భేదము ఏమిటనగా అని చెప్తున్నాడు ఇక్కడ. భేదమని పేరు పెట్టినటువంటిది ఏదైతే ఉన్నదో మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున అని అన్నాడు. వారేమో మత భేదం అని అన్నారు. దాన్ని ఈయనేమంటున్నాడు? మతములో భేదం తీసుకొచ్చి మరో మతాన్ని స్థాపించడం కాదు, మతములో ఉన్నటువంటి వారికి దేవుని మాటలు చెప్పి వారి మార్గములోనికి నడిపించాను అని అంటున్నాడు. మార్గములోనికి నడిపించాను. ఏ మార్గములోనికి? ఇదిగో ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి దేవుని సంకల్పమైన ఆ వాక్యం అనే మార్గములోనికి తీసుకొచ్చాను వారిని. ఇదిగో క్రీస్తు యేసు నడిచినటువంటి మార్గములోనికి వారిని తీసుకొచ్చాను. ఇదిగో క్రీస్తును ధరింపచేశాను వారికి. క్రైస్తవులుగా తీర్చిదిద్దాను వారిని. ఈ క్రైస్తవులైనటువంటి వారు ఈరోజు మార్గములో ఉన్నారు. క్రైస్తవులు ఉన్నటువంటిది మార్గం. అది మార్గం అని అంటున్నాడు. వారేమంటున్నారు దాన్ని? వాళ్ళేమో మతం అని అంటున్నారు. వాళ్ళు మతం అంటే పౌలు ఏమన్నాడు దాన్ని? అది మార్గం, మతం కాదు మార్గము అని అన్నాడు. మతం కాదు, అది మార్గము అని అన్నాడు. అలాగే 25వ అధ్యాయం చూడండి. 25వ అధ్యాయం 18-19 వచనాలు. 25వ అధ్యాయం 18-19 వచనాలు. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ వర్షం చెప్పబడుతున్నదండి. ఫేస్తు అగ్రిప్పకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. ఏమని చేశారు? దాని భావం నాకేమర్థమైందంటే, వాళ్ళు చెప్పగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, తమ మతమును గూర్చి, అంటే ఎవరి మతం గూర్చి? యూదా మతమును గూర్చి. గుడ్. యూదా మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు నాకు కనబడేను. నాకు అర్థమైంది అది. వాళ్ళ మతానికి క్రీస్తుకు, వాళ్ళ మతమును గూర్చి క్రీస్తుని గురించి, వారికి ఇతనికి వివాదం ఉన్నట్టుగా నాకు అర్థమైంది. అంటే వారిది ఏమన్నాడు? మతం అన్నాడు. యూదులది మతం, పౌలుది ఏంటిది? క్రీస్తు. సబ్జెక్ట్ ఏంటంటాడా?
జడ్జిమెంట్లో సబ్జెక్టులు ఏంటంటే వాళ్ళేమో మా మతాన్ని పాడు చేస్తున్నారనేటువంటిది కాంప్లైంట్. ఈయన దానికి ఏమంటే కౌంటర్ ఏమి ఇచ్చుకుంటూ పోతున్నాడు, నేను క్రీస్తును ప్రకటిస్తున్నాను. ఈయన సబ్జెక్ట్ అది, ఈయన వర్షన్ అది. వాళ్ళదేమో వాళ్ళ వర్షన్ మతముల గురించి, ఈయన వర్షన్ క్రీస్తుని గురించి, ఈయన వర్షన్ క్రీస్తుని గురించి. ఈయన వర్షన్లో ఎక్కడ కూడా మతము అనేటువంటి పదం రాలేదు. చూడండి, ఇంతవరకు మనం ఆలోచించినటువంటి ఈ రెఫరెన్స్లు అన్నింటిలో కూడా పౌలు చేసినటువంటి బోధలో, పౌలు తయారు చేస్తున్నటువంటి సమాజంలో, పౌలు తీర్చిదిద్దుతున్నటువంటి ఆ క్రైస్తవ్యంలో మతము అనేటువంటి పదం రాలేదు. చూడండి, మతం అనేటువంటి పదం రాలేదు. కానీ వాళ్ళ వర్షంలో చూడండి, ప్రతి చోట మతము 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 మతము. మా మతాన్ని పాడు చేస్తున్నాడు, మా మతములో భేదములు సృష్టిస్తున్నాడు, మా మతాన్ని నష్టం చేస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అంటే మతము అనేటువంటి పదము యూదులకు ఉపయోగించబడింది, కానీ క్రైస్తవ్యానికి మతం అనేటువంటి పదం ఉపయోగించబడలేదు. మరి ఏం ఉపయోగించబడింది? ఇందాకనే మనం అనుకున్నాం కదా, వారు మతం అని పేరు పెట్టారు దానికి అనవసరంగా. అది మతం కాదండి, ఇది వారు అనుకుంటున్నట్టుగా అది మతం కాదు, మార్గము అని అన్నాడు పౌలు. అదే కౌంటర్ అండి. ఇది మతం అనుకుంటున్నటువంటి వారికి బుద్ధి చెప్పేటువంటి మాట ఏంటంటే అది మతము కాదురా, అది ఒక మార్గము అని అంటున్నాడు. అది మతము కాదు, మార్గం. మతం అంటే ఏమనుకున్నాం? మతం అనగా మనుషుల మతిలో నుండి పుట్టుకొచ్చింది, అంటే వారికి వారుగా రూపొందించుకున్నది, వారికి వారుగా సిద్ధాంతీకరించుకున్నది, వారికి వారుగా ప్రతిపాదించుకున్నది, వారికి వారుగా రూపొందించుకొని నడుచుకునేది మతం. కానీ క్రైస్తవ్యం వారికి వారుగా సిద్ధాంతీకరించుకున్నది కాదు, అది వారికి వారుగా ప్రతిపాదించుకున్నది కాదు, వారికి వారుగా రూపొందించుకున్నది కాదు, వారికి వారుగా నడుచుకుంటున్నది కాదు. దేవుని మూలముగా పరిశుద్ధాత్ముడు ప్రజలను ప్రేరేపించి పలికించి రాయించిన దాని ప్రకారము ఈరోజు క్రైస్తవుడు నడుచుకుంటున్నాడు. అంటే ఇది వీడి ఆలోచన, దేవుడి ఆలోచన, దేవుని సంకల్పం. అది దేవుని సంకల్పం. దేవుడు చెప్పిన మార్గములో నడుమంటే ఆ మార్గములో నడుస్తున్న వాడే క్రైస్తవుడు అండి. అందుకే ఇదిగో వారు మత భేదము అని వారు అన్నారు. భేదము కాదు, అది మార్గము అని అన్నారు. అది మార్గము అని అన్నాడు ఆయన. రైట్. మరొక వచనం చూడండి, 9వ అధ్యాయం. మీరు ఇందాక 1 చదివారు, ఇప్పుడు 2 చదవండి. 9వ అధ్యాయం 2వ వచనం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైనను 9వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? ఈ మార్గమందున్నటువంటి పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. పిల్లరా, అదేంటో కానీ మీకు మీరు ఇక్కడ ఒక సందర్భం కొంచెం బాగా అర్థం చేసుకోవాలండి. ఈ సందర్భంలోనే కదా ఇప్పుడు దమస్కులో ఉన్నటువంటి వారిని పట్టుకొని రావడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక పత్రిక రాసి ఇవ్వండి అని చెప్పేసి అడిగి అది పట్టుకొని పోతుంటేనే కదా ప్రభు అతన్ని పట్టుకుంది కదా. అంటే ఎప్పుడైతే ఈయనకి ఇలాంటి క్రూరపు ఆలోచన వచ్చేసిందో వెంటనే ప్రభు అంటే ఇతనిలో ఉన్న సిన్సియారిటీని మెచ్చాడు ప్రభు. దేవుని కోసం ఇతడు తప్పించే తపనను మెచ్చాడు. అంటే భక్తి బాగానే ఉంది, కానీ ఆ భక్తి జ్ఞానానుసారమైనది. యూదులకు ఉన్నది ఇదేనండి, పరిసయ్యులకు ఉన్నది ఇదే. నిజంగా వాళ్ళ భక్తి బాగుంటుంది, వాళ్ళ గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఉంటుంది. ఈ పేజీని ఎలాగే ఉంచి మీరు ఎక్కడ అనంటే రోమిలో రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలో రాసిన పత్రిక 10వ అధ్యాయము ఎన్నో వచనం? 2వ వచనం చదవండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే యూదులలో దొంగ భక్తులు ఉన్నారు, స్వాహ భక్తులు ఉన్నారు, మంచి భక్తులు కూడా ఉన్నారు. ఆ మంచి భక్తుల గురించి ఇస్తున్న స్టేట్మెంట్, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. పౌలు అందులో ఒకడు. అప్పట్లో వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే ఇప్పుడు పౌలులో ఉన్నటువంటి మంచి ఆసక్తిని బట్టి పౌలును పట్టుకోవాలనుకున్నాడు. అందుకే మంచి
అతను చూశాడు, పట్టుకున్నాడు. అయితే ఆ పౌలు ఎవరిని పట్టుకోవాలని పత్రికను అడుగుచున్నాడో అప్పుడేనండి పౌలులో ఒక అద్భుతమైనటువంటి మెరాకిల్ జరిగిపోతున్నది. అద్భుతమైనటువంటి మెరాకిల్ జరుగుతుంది. అసలు పౌలు నోట ఏ మాట రావాలి? పౌలు నోట ఏ మాట రావాలి? ఇదిగో మన మతమును చీల్చుచున్నటువంటి, మన మతములో నుండి వేరైపోయినటువంటి వారిని పట్టుకొని రావటానికి, లేదా మన మతములో నుండి వేరైపోయి మరో మతాన్ని స్థాపించినటువంటి వారిని పట్టుకొని రావడానికి అని మాట్లాడాలి ఆయన. కానీ ఏమండి, అప్పటికే పరిశుద్ధాత్ముడు రంగప్రవేశం చేసినట్టున్నాడు. అప్పటికే పరిశుద్ధాత్ముడు రంగప్రవేశం చేసి అతని నోట ఏ మాట పలికించాడు? చూడండి, ఏ మాట పలికించాడు? ఈ మార్గమందున్నా, అంటే ఏ మార్గమందున్నా? ఏమండి, క్రైస్తవ మార్గమునందున్న, లేదా క్రీస్తు మార్గమందున్న, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చినట్లు. అంటే ఈ మార్గం అంటే క్రైస్తవ మార్గము లేదా క్రీస్తు మార్గము. అంటే ఇప్పుడు క్రైస్తవ్యం అనేది ఏదని చెప్తున్నాడు పౌలు? ఏదని చెప్తున్నాడు అంటే ప్రియులారా, మార్గము అని చెప్తున్నాడు. మార్గము అంటే క్రైస్తవ్యం అనగా ఒక మార్గము. అలాగని ఈ ఒక్క రెఫరెన్స్ మీదనే మనం ఆధారపడలేదండి. ఈ ఒక్క రెఫరెన్స్ మీదనే ఆధారపడలేదు. మీకు గతంలో మరొక రెఫరెన్స్ చూపించాను. అంటే దీన్ని అంతటి బట్టి క్రైస్తవ్యం అనేది ఒక మార్గం, ఒక మార్గం. ఇప్పుడు ఈ క్రైస్తవ్యమునకు ఆద్యుడు ఎవరు, లేదా మూలం ఎవరు? క్రీస్తు కదా, క్రీస్తు కదా. ఇప్పుడు క్రీస్తు ఏమంటున్నాడు? నేను ఇదిగో క్రైస్తవ మతము అనేటువంటి దానికి నేను ఆద్యుడను, దానికి ప్రారంభకుడను నేనే అని అనటం లేదండి. మీరు బాగా ఆలోచించండి. ఇదిగో మనం క్రీస్తును ధరించుకుంటే క్రైస్తవులు, అంటే క్రైస్తవుడైన వాడు క్రీస్తును ధరించుకున్నవాడు. మరి క్రీస్తు ఏమై ఉన్నాడు? క్రీస్తు ఏమై ఉన్నాడని చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. ఆయన ఏమంటున్నాడండి? ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గము. అంటే క్రీస్తు అంటే మార్గం. క్రీస్తు ఒక మార్గం. క్రీస్తు ఒక మార్గం. క్రీస్తు చెప్పిన మాటలు మార్గం. క్రీస్తు స్థాపించిన క్రైస్తవ్యం ఒక మార్గం, ఒక మార్గం. మార్గం అండి. ఇదిగో నేనే మార్గం. ఈ మార్గం గుండా వెళితేనే జీవం. అంటే నేను చూపించిన మార్గం జీవానికి వెళుతుంది, జీవానికి వెళుతుంది. ఇది నమ్మండి, ఇది సత్యం. నేను చెప్పేది సత్యం అని అంటున్నాడు ఆయన. నేను మార్గం, నేను చెప్పింది మార్గం. నేను జీవం, అంటే నేను చెప్పిన త్రోవలో మీరు నడుచుకుంటే మీకు జీవం. ఇదిగో నేను చెప్పింది సత్యం. నేను చెప్పింది వింటే, మీరు నమ్మకముగా ఉంటే, నిజంగా మీ విశ్వాసం వ్యర్థం కాకపోతే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంటే నేను మార్గము అని అన్నాడంటే క్రీస్తు ఒక మార్గం కదండి. క్రీస్తు ఒక మార్గం. నేను ఒక మార్గం అని అన్నాడంటే క్రీస్తు ఒక మార్గం. క్రీస్తు ఒక మార్గం అనంటే క్రీస్తు స్థాపించిన క్రైస్తవ్యం ఒక మార్గం. క్రైస్తవ్యం ఒక మార్గం. ప్రియులారా, ఆ రోజు పేతురు వాళ్ళందరూ కూడా బోధ చేసుకుంటూ ఒకరొక్కరిని చేర్చుకున్నారట. ఎందులోకి చేర్చుకున్నారన్నట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, ఎందులోకి చేర్చుకున్నారు అన్నట్టుగా చూడగలుగుతాం. మీరు ఎక్కడ చూస్తారు అన్నట్టు ఈ మాట అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైనటువంటి హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుకొనుచుండెను. అనుదినం వారితో చేర్చుకొనుచుండే అంటే వారిలో ఒకరినిగా చేర్చుకున్నారు. ఒక సోదరునిగా, ఒక సోదరీమణిగా వారితో సహవసించటానికి వారు చేర్చుకున్నారే తప్పితే ఇదిగో వారి మతములోనికి చేర్చుకున్నారు అన్నట్టుగా మనకు అక్కడ కనబడదు. వారితో చేర్చుకున్నారండి. వారితో చేర్చుకున్నారంటే ఇంతకు వారెవరు అనంటే ప్రియులారా, మీరు ఇప్పుడు 11వ అధ్యాయంలోనికి రండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. వారు క్రైస్తవులండి. ఇప్పుడు వారితో చేర్చుకున్నారంటే వారిని ఎందులోకి చేర్చుకున్నారు? క్రైస్తవ్యములోనికి చేర్చుకున్నారు. క్రైస్తవ్యములోనికి చేర్చుకున్నారు. ఇంకొంచెం క్లారిటీ కోసం 24వ వచనం చూడండి. 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ఎవరు? బర్నబా. ఈ బర్నబా వాళ్ళ అంతియోకియకు వచ్చాడండి. మీరు 22వ వచనం నుండి చూసినట్టయితే, వారిని గూర్చిన సమాధానం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. మీరు ప్రభును హత్తుకోండి, మీరు ప్రభు యొద్దకు రండి, మీరు ప్రభును కలిగి ఉండండి, ప్రభు మార్గములో నడవండి అని వారికి బాగా బోధ చేశాడు, హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత సందర్భం అన్నమాట ఇది. హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోను, అంటే బర్నబా పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఎక్కడ చేరారు వాళ్ళు? ఎందులో కలిసిపోయారు వాళ్ళు? ఎందులో కలిసిపోయారండి? ప్రభు పక్షమున చేరిరి. ప్రభువులో కలిసిపోయారు. ప్రభువుతో మమేకమైపోయారు వాళ్ళు. ప్రభు యొద్దకు వచ్చారు. క్రైస్తవ్యములో చేరారు. క్రైస్తవ్యములో చేరారు. చూడండి, ఇన్ని సందర్భాలలో మీకు చూపించారు. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం అనే మనకు కనబడుతుంది తప్పితే క్రైస్తవ్యం అనేది ఎక్కడ మతమని కనబడదు. ఈ 66 పుస్తకాలలో క్రైస్తవ్యం ఒక మతం అని చూపిస్తే మరేం కోరుకుంటుందే? మరేం కోరుకుంటుందేనండి? క్రైస్తవ్యం మతం కాదు, అది పరలోకానికి నడిపించే ఒక మార్గం, పరలోకానికి నడిపించేటువంటి మార్గం. అలాంటి పవిత్రమైనటువంటి పదాన్ని మతం అనేటువంటి ఈరోజు మూర్ఖపు భావాన్ని అంటించారండి. మతం అంటే ఏమండి? మనిషి మతిలో నుండి పుట్టుకొచ్చింది అన్నాం, కానీ అది ఎంత తీవ్రమైంది అంటే, ఎంత భయంకరమైంది అంటే, ఈరోజు ఆ మతాల పేరట మారణ హోమాలు జరుగుతున్నాయి కదండి. రక్తపు టేరులను ప్రవహింపచేస్తున్నారు కదండి. మతముల పేరట ఉన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని పెంపొందించి మనిషికి మధ్య ప్రేమను చంపేసి మానవత్వాన్ని మంట కలిపి జంతువు కంటే క్రూరమైనటువంటి హింసను, ఆ ప్రవృత్తిని వారిలో పెంపొందింపచేస్తున్నారు. ఆ మతమునకి ఇంత ఏమంటే భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి అర్థం చోటు చేసుకున్నది. అలాంటి ఆ మతం అనేటువంటి ఆ మచ్చగలిగినటువంటి ఆ పదాన్ని క్రైస్తవ్యానికి అంటగడతారు. ఎందుకంటే ఇది సాతాను యొక్క కుట్ర. ఇది సాతాను యొక్క కుట్ర. ఆ కుట్రను అర్థం చేసుకోనటువంటి అమాయపు క్రైస్తవ సమాజం, ఆ సమాజాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి ఈ దైవజనులు అనబడుతున్నటువంటి ఈ బోధకులు కూడా మాది మతం, క్రైస్తవ్యం ఒక మతం అని చెప్పి ఏమండి తెలియక అమాయకంగా మాట్లాడుతున్నటువంటి పదం అండి. అది అమాయకంగా మాట్లాడుతున్నటువంటి పదం. వాస్తవానికి అది మతం కాదు. ఏమండి, వీళ్ళు సైతం మోసపోతున్నారు. ఎవరి వలనైనటువంటి మోసం? అది సాతాను వలనైనటువంటి మోసం. దాని ఎత్తుకండి ఈ బోధకులు సైతం చిత్తైపోతున్నారు. దాని ఎత్తుకు బోధకులు సైతం చిత్తైపోతున్నారండి. అంతే కదా. బైబిల్లో లేని మాట వారి నోట వస్తున్నది అనంటే ఇప్పుడు ఎవరు నేర్పిన మాట? అది బైబిల్లో ఉన్నదంటే దేవుడు చెప్పిన మాట, దేవుడు నేర్పిన మాట. దేవుడు చెప్పింది కాక వారి నోట మరొక మాట వస్తుందంటే అది ఎవరు నేర్పించారని పక్కాగా మనం రూఢవచ్చు. అంతే కదా. మనం ఆదాము నుండి ఆలోచించుకుంటూ వస్తే దేవుడు చెప్పింది కాక వారికి మరొకటి తెలిసిందంటే అది ఎవరు నేర్పించిందనమాట? సాతాను నేర్పించింది. కనుక సాతాను కుట్ర వలన మరి ఈ సమాజంలోనికి చొచ్చుకు వచ్చినటువంటి ఈ మతం అనేటువంటి పదాన్ని మనం ఏం చేయాలి? ఆ పదాన్ని మనం ఏం చేయాలండి? రూపుమాపాలి.
ఆ పదాన్ని మనం ఆ ప్రజల్లో నుండి పారదోలాలి. మతమన్న మూర్ఖుడి నోరుని మూయించేయాలి. మతమన్న మూర్ఖుడి నోరును మూయించాలి. ప్రియులరా, ఆ రకంగా మీరు సిద్ధపడాలని ఏమండి, వాక్యమును మీరు అంటే బలముగా మీలోనికి తీసుకొని సిద్ధపడాలి. మానసికంగా కూడా మీరు సిద్ధపడాలి. ఉద్యుక్తులవ్వాలి, కదలాలి, పని చేయాలి. నిజంగా క్రైస్తవ్యమునకున్నటువంటి అసలైనటువంటి భావసారూప్యపు అర్థం ఏదైతే ఉన్నదో దానిని సమాజంలో పాదుకొల్పాలి. సమాజాన్ని ఆ రకంగా తీర్చిదిద్దాలి. క్రైస్తవ సారమును వారిలో నింపాలి. ఏమండి, క్రైస్తవ సారమును వారిలో నింపాలి. ఆ రకంగా వారిని నడిపించాలి. మనము నడవాలి, వారిని నడిపించాలి. మనం అందరము కలిసి పరలోకానికి చేరాలి. అలా చేరుస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం. మన మధ్యన శ్యామ్ గారు ప్రార్థించవలసింది మనం చేస్తాం.